హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. ఇలా చూడండి, ఇదంతా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఈ విధంగా బేరాలు రైతు సరుకు వచ్చినవి కాటాలు వేసుకొని ఈ విధంగా నిలబెడతారండి. వీటికి రంగు పోసి మరమ్మతు చేసి మళ్ళీ ఎక్స్పోర్టింగ్ చేస్తారు, లారీలు ఎత్తుకుంటారు. ఇవాళ డేటు నవంబర్ నెల 15వ తారీఖు 2025 అనగా శనివారము. మన మిర్చి యార్డ్లో ఈ విధంగా ఈ వారంలో నిన్న శుక్రవారం నాడు ఏ విధంగా బేరాలు జరిగినాయి, ఏ క్వాలిటీ ఏ రేటుకి వేశారు, డీలక్స్ రకాలన్నీ మంచిగా జరిగినాయి రేట్లు ఏవని కానీ ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్క క్వాలిటీ గురించి, వాటి ధరల గురించి. వీలైతే లైక్ కూడా చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. చూస్తున్నారా, బుల్లెట్లు అంటారండి వీటిని. బుల్లెట్లు డీలక్స్ అండి. బుల్లెట్ డీలక్స్ వచ్చేసరికి అయితే 180-85 రూపాయల దాకా కేజీ. అంతే కింట 18,000 నుంచి 18,500. ఇంకా బాగు హెవీ ఉంటే 19,000 కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారండి. ఇలాగ క్వాలిటీని బట్టి రేట్లు ఏదైనా బాగానే జరిగినాయి. డీలక్స్ క్వాలిటీ అనేది మంచిగా ధరలు పలికినాయి. ఈ వారంలో శుక్రవారం నాడు జరిగింది బాగానే. ఇలాగ ఇవి వచ్చరికి లైక్ కూడా చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తూ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వీలైతే కామెంట్ చేయండి డౌట్స్ ఉన్నా కానీ. ఇదే వీడియో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో అన్నింటిలో ఉంటుందండి, కాబట్టి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. ఏసీ ఆర్మూర్ డీలక్సే కాకపోతే బిఎఫ్లో పోయిన సంవత్సరానికి చూడండి అక్కడక్కడ తెలపరవు పడుతుందండి. అందుకని 130 రూపాయలకి అయితే అడగడం జరుగుతుంది. రైతు అయితే అయ్యా 135 రూపాయలు కనీసం వేసుకోండి అయ్యా, డీలక్స్ 150 దాకా ఉంది కదా ఈ సంవత్సరం. అంతే లేదు, మాకు 130 కన్నా ఎక్కువ పోదని చెప్పారు. అంతే 13,000 దాకా అడిగారు. కాబట్టి ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళు కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూడకపోయినా మనకి ఒక మనిషి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా. యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకుంటే మంచిదండి. చూడండి, ఏసీ 5531 355 డీలక్స్ డ్యామేజ్ అయిపోయింది. చూస్తున్నారా, డ్యామేజ్ అంతా గర్భం పోయిందనమాట. ఇదే డీలక్స్ అయితే 165 అంతే 16,500 దాకా ఉందండి. ఇక్కడక్కడ డ్యామేజ్ అయిపోవడం వల్ల పార్టీ చూసి 14,500కి వేసుకున్నారు. అంతే కేజీ 145కి వేసుకున్నారు. ఎందుకంటే దాన్ని మళ్ళీ వాళ్ళు బాగు చేసుకుంటారు. బాగు చేసుకొని దేనికైతే గ్రేడింగ్ చేసుకొని ఈ బస్తా మంచిది. ఈ రెండు ఒకే లాట్లోనే అండి. ఇది బాగుంది, అది పాడైంది. అలాగే ఎన్ని పోయినా కానీ మాకెందుకు మొత్తం మీద కలిపి ఒక రేట్ అని వేసుకోవడం జరిగింది. అవి ఇది చూస్తున్నారా, సింజంటి బ్యాడ్గా తాలు అంతే ఫటిక 100 రూపాయలు దాకా వేసుకున్నారు. ఇవాళ కొద్దిగా సైజు ఉన్నాయండి, కలర్లు ఉన్నాయి కాబట్టి ఇక ఈ తాలు అయితే మాత్రం 100 రూపాయలు చేసేది. అంతే కింట 10,000 కేజీ 100. ఈ కాయలు మొన్నటిదాకా 3-4 కానీ ఎవరికి కొనేవాళ్ళు లేరు. సీజన్లో 3,000 కూడా 1,500, 2,000 కూడా పలికినాయి ఇవే తాళ్ళు. అట్లాంటిది 100 రూపాయల దాకా జరుగుతున్నాయి కొన్ని రకాలైతే మాత్రం. ఇది ఎరుపు, అదే క్వాలిటీలో ఎరుపు 5531 సింజండి బ్యాడ్గా డీలక్స్ అండి. 16,500 వేశారండి కింట. అంతే కేజీ 165 రూపాయలు పలికింది. ఏదైనా ఇంకా డీలక్స్ ఉంటే ఇంకొక 5 రూపాయలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు చాలామంది. ఏదేమైనా కానీ కాబట్టి లైక్ కూడా చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం. క్వాలిటీలు బట్టి ఇలా క్వాలిటీలు వాటి ధరలు మీకు వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, మరిన్ని చూడండి వచ్చరికి ఏసీ 341 డీలక్స్ 19,000 వేశారండి. దేశవాళీ రకాలు కింట 19,000 అంటే కేజీ 190 రూపాయలు అండి. ఇవి ఒరిజినల్ నెంబర్ 1 కారానికి ఆడిచ్చేది ఇదేనండి ఇళ్ళల్లోకి. ఈ కాయలు కానీ తొడుము తీసి ఆడిస్తే ఇంకేమి కలిపేది ఉండదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లెక్క మీద కారం వేసుకోవడమే. ఇవి తొడుము తీయగానే కూడా ఆడేస్తారు, తొడుము తీసి కూడా ఆడేస్తారు. ఏదైనా ఇవి డీలక్స్ రకాలు. ఇవి ఈ రకాల్లోనే 12,000 నుండి 13,000 నుండి కొంటారండి, ఆడేస్తారు. కొంతమంది చాలామంది విడిగా అమ్ముతారు కారాన్ని. ఇవైతే ఒరిజినాలు, ఇవి 341 అంటారు అట్లా. ఇవి చూడండి 5531 సింజండి బ్యాడ్గా 2 సంవత్సరాల బ్యాక్. అంతే పాతవి 2-3 సంవత్సరాలు అయిందని చెప్పారు ఆయనైతే. కేజీ 70 రూపాయలు 80 రూపాయలు కడుగుతున్నారంట. అంతే కింట 7,000-8,000 కడుగుతున్నారయ్యా. ఏం అమ్ముతాం అంటున్నారు. ఏం అమ్ముతాం అంటే మరి ఇప్పుడు ఎంతకు అమ్ముతావు, 10,000కి అమ్ముదామని చూస్తున్నారు వాళ్ళు, ఎవరు అడగట్లేదు అనమాట. అర్థమైందా, 7,000-8,000కి అప్పుడు రేటు వద్దని ఉంచారు, పూర్తిగా తెలపి వచ్చేసింది అనమాట. 2-3 సంవత్సరాలు అంతే. మరి ఏమైతే చెప్పండి, ఏ కాయ అయినా పాడైపోద్ది ఏసీలు అంటే ఎక్కువ రోజులు ఉంటే. ఇది సూపర్ 10 డీలక్స్ మీకు మార్నింగ్ పెట్టాను రీల్స్ కింద. ఇదేనండి ఒరిజినల్ సూపర్ 10 34 అంటారు. 200, 210 కూడా జరుగుతున్నాయి కొన్ని దగ్గర. ఇదైతే మాత్రం 200 వేసి మళ్ళీ క్యాన్సిల్ చేసి 190 రూపాయలకి అయిందని చెప్పారు మనకైతే. అంత కేజీ 190. ఇవి కూడా విడిగా కొనాలంటే దాదాపుగా 250-300 దాకా ఉంటాయి. ఏవైనా కానీ కేజీలు కాడ కొనేసరికి తరుగు వస్తుందండి. ఒక బస్తా 45 కేజీలు ఉంటుందండి. దాన్ని విడదీస్తే విడివిడిగా 2 కేజీలు అమ్మితే ఈ 45 కేజీల బస్తా కాస్త 42-40 కేజీలు వస్తుంది, తరుగు వస్తుంది అనమాట. అందుకని వాళ్ళు రేటు ఎక్కువ అమ్ముకుంటారు, వాళ్ళకి ఛార్జీలు పడతాయి చాలా. ఇవి చూడండి 34 డీలక్స్. ఇవి అది సూపర్ 10 అంటారు, దీన్ని 34 అంటారు. సైజుకో దానికి దీనికి తేడా ఉంది కదా. ఇవి కూడా 190-95 రూపాయల దాకా దొరుకుతుంది. ఇవి కూడా దీనికి కొంచెం డిఫరెన్స్ కానీ ఒకటే క్వాలిటీ. అయితే ఈ కాయలు విడిగా కొనేసరికి వాళ్ళకేమో ఒక బస్తా కార్చి కిందంపు ఈ విడిగా కేజీలు అమ్మితే తరుగు వస్తుంది, గాలిపోయిద్ది. తరుగు వచ్చేసరికి ఆ రేటు గిట్టుబాటు అవ్వదు. తర్వాత బస్తా యాడ్లో కొని బయటికి వెళ్ళాలంటే కొంత ఖర్చు అవుతుంది వాళ్ళకి, ట్రావెలింగ్ ఖర్చు.
వాళ్ళ కూలి మజూరి అన్నీ చూసుకుంటారు కాబట్టి దాదాపుగా వాళ్ళు ఎక్కువ రేటుకు అమ్ముతారు ఏదైనా కానీ. తేజ ఏసీ తేజ మీడియం బెస్ట్లు అండి. 135 రూపాయలు అడుగుతున్నారు. 138 రూపాయలు అయితే వాళ్ళు అమ్ముతామంటున్నారు. ఇట్లా 13,000 నుంచి 14,000 ఎక్కువ తేజాలు ఈ రకంగా దొరుకుతున్నాయండి. ఈ క్వాలిటీలు ఉండవు. ఇది మాత్రం రంగులు ఉంటే మాత్రం 14,000 పైనే ఉన్నాయి. అలాగే 15,000 పైన ఏం జరగట్లా. 14,000 నుంచి 15,000 లోపే జరుగుతున్నాయి అన్నమాట తేజాలు. ఏది ఏమైనా కానీ మార్కెట్లోనైతే ఉంది. అక్కడ చూడండి తేజాలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకోసం అట్లా. ఇవి చూడండి ఏసీ క్లాసిక్ డీలక్స్ అండి. క్లాసిక్ అంటారు వీటిని 34తో సమానంగా ఉన్నాయి. క్వాలిటీ 155 రూపాయలు వేశారు కేజీ. అప్పుడు కింటా వచ్చేసరికి 15,500 రూపాయల దాకా వేయడం జరిగింది. ఇవి క్లాసిక్లు డీలక్స్ అనమాట. చూస్తున్నారా, బాగుంది కదా. ఈ ఒకటి 63. నెక్స్ట్ అలాగే 34లో కలుస్తాయి అనమాట. ఈ రకాలల్లో కొనేవాళ్ళు ఏంటంటే ఆ 34లో కలుపుకుంటారు. అవసరమైతే అవి రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి మిక్సింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు కొందరు అయితే మాత్రం. కొంతమంది చూడండి నెంబర్ 5 డీలక్స్ హెవీ సైజ్ అంటే కొద్దిగా పెద్ద సైజు ఉన్నాయండి. పెద్ద సైజు ఉన్నాయి. మార్నింగ్ టైం అయితే 200 దాకా వేసారు. 200, 205 వరకు వేసారండి. మళ్ళీ తర్వాత క్యాన్సల్ అయింది మనకు తెలిసారు. ఈ వీడియోని మీకు రీల్స్ కింద పెట్టాను యూట్యూబ్లో. పెట్టంగానే మనకు మరి ఉదయాన్నే అందుకే అన్ని యాడ్ మొత్తం తిరుగుతానండి. ఉదయం అడిగితే 210 రూపాయలు వేసామని చెప్పారు. మరి ఎందుకు చెప్పాలి? ఆ తర్వాత మళ్ళీ ఏమో లేదయ్యా క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు ఫోన్ చేసి. సరే అయితే అవుతుంది, ఇవన్నీ సహజమే, యాడ్లో జరుగుతాయి. మళ్ళీ ఏదో తెలపరుందని చెప్పి క్యాన్సిల్ చేశారంట. ఇవి చూడండి, ఇవి నెంబర్ 5 ఒరిజినల్. చూడండి సైజులు లేవు, నార్మల్ సైజు. 185, 190 రూపాయల దాకా జరుగుతున్నాయి ఇవి. చూడండి ఆయిల్ పట్టు రాసినట్టుగా ఉన్నాయి. ఇట్లా ఉండాలండి కాయ. ఇట్లాంటి కాయ డీలక్స్ అయితే ఇక్కడ 190 ఎంత, బయట 300 రూపాయల దాకా మీరు కొనాల్సి వస్తుంది అనమాట. ఇట్లా ఉండాలి. తెలపరకాయ అంటే ఉండకూడదు, అంత రంగు నిండి రంగు. ఇది డీలక్స్ ఇవి. వీటిలో మళ్ళీ తెలపరు ఉంటే మళ్ళీ రేటు మారిద్ది అనమాట. చూడండి అన్నీ ఇలా ఉండాలి, నిగనగలాడుతుందండి కాయ అయితే మాత్రం. ఆయిల్ పట్టు ఉన్నట్టు ఉంటుంది. ఇది దాన్ని డీలక్స్ రకం అంటారు అనమాట. అట్లా సార్క్ తేజ డార్క్ కలర్ అనమాట, నిండు రంగు. చూడండి వచ్చేసరికి అయితే 14,000 వేశారు. కింటా అప్పుడు ఎంత కేజీ 140 రూపాయలు వేశారనమాట. మరి ఈ వీడియో నేను అయితే మీకు రీల్స్ కింద పెట్టడం జరిగిందండి ఏదైనా కానీ. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే మళ్ళీ మీకు వీడియో వివరంగా చెప్తామని పెట్టడం జరిగిందండి. చూసిన వారు ఒక కామెంట్ కూడా చేయండి. అన్న మేము వీడియో చూసామన్నా, ప్రతిదానికి చూస్తున్నామని చెప్పి కామెంట్ చేస్తే సపోర్ట్గా ఉండేది మనకు కూడా, మన ఛానల్కి కూడాను. లైక్ కూడా చేయండి. 2043 అయితే మొన్నటిదాకా బ్యాడగి మార్కెట్లో 30,000 పైన జరిగింది, 33,000 దాకా. నేను శుక్రవారం వచ్చేసరికి అయితే ఒకసారిగా డౌన్ చేశారు, 5,000 రూపాయలు డౌన్ చేశారండి. గుంటూరులో అయితే 2,500, 25,000 అంతే. కేజీ 250 రూపాయల దాకా పలికిందనమాట. ఇవి వచ్చేసరికి అయితే రేటు పెంచేది తగ్గించేది అంతా మాయలాగా ఉంది, ఎవరికి అర్థం కావట్లేదు అని చెప్తున్నారు యాడ్లో వాళ్ళు చాలామంది అయితే. ఒక రోజుకి ఒకలాగా ఉంటుంది. చూస్తున్నారా, ఇందాక పెట్టింది 260, ఇది 260 డీలక్స్ లైట్ కలర్. ఇది ఇందాక ఏమో డార్క్ కలర్, ఇది లైట్ కలరు. 148 రూపాయలు కొడుతున్నారు వీళ్ళైతే. వాళ్ళైతే 150 రూపాయలు అయితే వేస్తామని చెప్పి అయితే 150 రూపాయలు చేసి బేరం కాట వేసుకున్నారు. అంతే కింట 15,000, కేజీ 150. చూస్తున్నారండి 26 తేజ టైప్ తేజలాగా వస్తాయి అనమాట. కాబట్టి లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి అన్న. పార్టీ వాళ్ళు కొనేవాళ్ళు ఈ విధంగా వస్తారు, యాడ్కి కొనుక్కుంటారు. కొనుక్కొని మళ్ళీ ఎక్కడి నుండి వాళ్ళ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇవన్నీ చాలా ఉంటుందండి. వాళ్ళు వచ్చినందుకు కూలీ వేయాలా, వాళ్ళు తినే తిండి కానీ ఛార్జీలు కానీ ఇవన్నీ లెక్కేసుకుంటే మరి పెచ్చి రేట్లకు అమ్ముతారండి ఎవరైనా కానీ. కాబట్టి లైక్ చేసి